హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు వెనీస్ కిచెన్. ఈరోజు వీడియోలో పల్లీలు పుట్నాలతోటి చాలా సింపుల్గా త్వరగా అయిపోయే టేస్టీ స్నాక్స్ మురుకులను చూపించిపోతున్నానండి. పల్లీలతోటి ఏ రెసిపీ చేసినా కూడా వేయించి అప్పుడు ప్రిపేర్ చేస్తాం కదండి. అయితే ఈ మురుకుల్ని ప్రిపేర్ చేయడానికి పల్లీలను వేయించాల్సిన పని కూడా లేదండి. పచ్చి పల్లీలతోనే ఈ మురుకుల్ని ప్రిపేర్ చేస్తాము. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. మరి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టేస్టీ మురుకుల్ని ప్రిపేర్ చేయడానికి ముందుగా మిక్సీ జార్ని తీసుకుని అందులోకి అరకప్పు వరకు పల్లీలు, అరకప్పు వరకు పుట్నాలను వేసుకోవాలి. రెండింటిని ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోండి. అప్పుడే మురుకులను తినేటప్పుడు రెండింటి ఫ్లేవర్ తెలుస్తూ టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే ఇందాక చెప్పినట్లుగా పల్లీలను ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి. పచ్చి పల్లీలనే గ్రైండ్ చేసి తీసుకోవాలి. గ్రైండ్ చేసుకునేటప్పుడు మధ్య మధ్యలో స్పూన్తో కదుపుతూ ఎక్కడ ముక్కలు అనేవి లేకుండా ఇలా మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకోవాలి. పుట్నాలతో కలిపి గ్రైండ్ చేస్తాం కాబట్టి పల్లీల నుంచి ఆయిల్ కూడా ఏమీ రిలీజ్ అవ్వదండి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోండి. ఇప్పుడు ఈ పొడిని పక్కన పెట్టుకుని ఒక బౌల్ని తీసుకుని అందులోకి 2 కప్పుల బియ్యం పిండిని తీసుకోవాలి. పల్లీలు పుట్నాలను ఏ కప్పుతో అయితే కొలిచి తీసుకున్నామో అదే కప్పుతో బియ్యం పిండిని కూడా తీసుకోవాలి. నేను ఇక్కడ పొడి బియ్యం పిండిని ఉపయోగిస్తున్నానండి. అలాగే ఇందులోకి మనం గ్రైండ్ చేసుకున్న పల్లీలు పుట్నాల పౌడర్ని కూడా వేసుకోవాలి. గ్రైండ్ చేసిన పొడిలో చిన్న చిన్న ముక్కలు లాంటివి ఏమైనా ఉంటాయని డౌట్ ఉంటే పొడిని ఒకసారి జల్లించి తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి చిటికెడు పసుపు, రుచికి సరిపడా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారాన్ని కూడా వేసుకోవాలి. కారం బదులుగా పచ్చిమిర్చిని వాటర్తో గ్రైండ్ చేసుకుని ఫిల్టర్ చేసి ఆ వాటర్ని అయినా సరే వేసుకోవచ్చు. ఇందులోకి 1 టీ స్పూన్ కలోంజీ సీడ్స్ని వేసుకోండి. అలాగే 2 టీ స్పూన్ల నువ్వులను వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ వరకు వామును ఇలా చేతులతో కొద్దిగా నలిపి వేసుకోండి. వామును డైరెక్ట్గా వేయకుండా ఇలా కొద్దిగా నలిపి వేసుకోవడం వల్ల మురుకులు తినేటప్పుడు వాటి ఫ్లేవర్ స్పష్టంగా తెలుస్తుంది. ఇప్పుడు వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. ఈ పొడి పిండి అంతటిని బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వేడి నూనెని కానీ లేదా నెయ్యిని కానీ వేసుకోవాలి. ఇలా వేడిగా ఉన్న నూనెను పిండిలో వేసుకోవడం వల్ల మురుకులు గుల్లగా వస్తాయి. ఇప్పుడు ఈ నూనె అంతా కూడా పిండికి బాగా పట్టేటట్లుగా కలుపుకోవాలి. అంతా కలుపుకున్న తర్వాత పిండిని ఒకసారి ముద్ద చేసి చూడండి. ఇలా ముద్ద చేస్తే ముద్ద అవ్వాలి, పొడి చేస్తే పొడిలా అయిపోవాలి. ఇలా ఉంటే నూనె కరెక్ట్గా సరిపోయినట్లు. ఇప్పుడు ఈ పిండిలోకి కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ పిండిని సాఫ్ట్గా కలుపుకోవాలి. వేడి నీళ్ళు అవసరం లేదండి, నార్మల్ వాటర్తోనే కలిపేసుకోవచ్చు. అయితే పిండి సాఫ్ట్గా మాత్రం ఉండాలి. అప్పుడే మురుకుల కింద పిండిని ఒత్తుకునేటప్పుడు ఆయిల్లో ఈజీగా డ్రాప్ అవుతుంది. మురుకులను ప్రిపేర్ చేయడం కోసం ఇలా స్టార్ సింబల్ ఉండే మురుకుల ప్లేట్ని జంతికల గొట్టంలోనికి వేసుకుని ఫిక్స్ చేసుకోవాలి. లోపల భాగంలో పిండి అంటుకోకుండా ఉండడం కోసం కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకోవాలి. తర్వాత రెడీ చేసుకున్న పిండిలో నుంచి కొద్ది కొద్దిగా పిండిని తీసుకుని ఇలా సిలిండ్రికల్ షేప్లోకి చేసుకుని జంతికల గొట్టంలోనికి కొద్దిగా గ్యాప్ ఉండేటట్లుగా పెట్టుకోవాలి. అయితే ఇలా బ్యాచ్ల కింద మురుకులను ప్రిపేర్ చేసేటప్పుడు మిగిలిన పిండి ఆరిపోకుండా ఉండడం కోసం మూత పెట్టుకుని కవర్ చేసుకోవాలి. ఇలా కొద్దిగా గ్యాప్ ఉండేటట్లుగా జంతికల గొట్టాన్ని రెడీ చేసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు మురుకుల్ని ఫ్రై చేయడం కోసం స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేడి చేసుకోవాలి. అయితే మురుకులను డైరెక్ట్గా ఆయిల్లో వత్తలేని వాళ్ళు ఇలా ఈ ప్రాసెస్లో చేసుకోవచ్చండి. ఒక ప్లేట్కి ఆయిల్ని అప్లై చేసుకుని ఒక వాయికి సరిపడా పిండిని ఇలా ఒత్తుకున్న తర్వాత డైరెక్ట్గా నూనె వేడైన తర్వాత ఆయిల్లో నెమ్మదిగా ఈ పిండిని డ్రాప్ చేయాలి. డైరెక్ట్గా వేస్తే ఆయిల్ హీట్ అనేది తగులుతుంది అనుకునేవారు ఈ ప్రాసెస్లో చేసుకోవచ్చండి. కొద్దిగా వేగిన తర్వాత వీటిని అన్ని వైపులా తిప్పుతూ మంచి రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా విడిగా ప్లేట్లో ఒత్తుకుని వేసుకున్నప్పుడు ఫ్రై అయిన తర్వాత ఇవి అడుగుకి వెళ్ళిపోతాయండి. అడుగుకి వెళ్ళిపోతే ఫ్రై అయిపోయినట్లు. ఇలా ఫ్రై చేసుకున్న వాటిని ఆయిల్లోంచి తీసుకుని ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. అయితే జంతికల గొట్టంలోనికి పిండిని ఫిల్ చేసుకునే ప్రతిసారి పిండిని ఒకసారి ఇలా కొద్దిగా మద్దన చేసుకుని వేసుకున్నట్లయితే పిండి ఈజీగా ఆయిల్లోకి డ్రాప్ అవుతుంది. ఆయిల్ హీట్ వచ్చినా పర్వాలేదు, మేము డైరెక్ట్గా ఆయిల్లో వేసేసుకోగలం అనుకునే వాళ్ళు ఇలా డైరెక్ట్గా ఆయిల్లోనే ఒత్తి తీసుకోవచ్చు. ఇలా మురుకుల్లా పిండిన ఆయిల్లో ఒత్తుకునేటప్పుడు నూనె బాగా పొంగుతుందండి. అందుకని కడాయిలోకి సగానికంటే కొంచెం తక్కువగానే ఆయిల్ తీసుకోండి. ఇలా ఒకవైపు ఫ్రై అయిన తర్వాత రెండో వైపు ఫ్లిప్ చేసుకుని రెండో వైపు కూడా ఫ్రై చేసుకుని తీసుకోవాలి. ఇవి లైట్ గోల్డెన్ కలర్లోకి రాగానే ఆయిల్లో నుంచి తీసేసుకోవాలండి. బయటకు వచ్చిన తర్వాత మరి కొంచెం రంగు మారుతాయి. ఇలాగే మిగిలిన పిండితో కూడా అన్నిటినీ ప్రిపేర్ చేసుకోవాలి.
బియ్యం పిండి, పల్లీలు, పుట్నాలు కలిపి 3 కప్పులు తీసుకున్నట్లయితే నాకు ఇన్ని మురుకులైతే వచ్చాయండి. మురుకులు కూడా చాలా గుల్లగా, క్రిస్పీగా వస్తాయి. మీకిక్కడ వీడియోలో చూస్తేనే అర్థమైపోతుంది. చాలా గుల్లగా ఉంటాయండి. ఇలాగే జంతికల చుట్టల్లా అట్టపెట్టుకుని స్టోర్ చేసుకుంటే ప్లేస్ ఎక్కువ ఆక్యుపై చేస్తాయి కాబట్టి నేను ఇలా చిన్న చిన్న ముక్కల కింద చేసేసుకుంటున్నానండి. ఇలా అన్నిటిని చిన్న ముక్కల కింద చేసుకున్న తర్వాత గార్నిష్ కోసం పైన కొద్దిగా ఫ్రై చేసిన కరివేపాకును వేస్తున్నాను. ఇలా పల్లీలు, పుట్నాలతోనే కదండి అటుకులు, పుట్నాలతో కూడా మురుకులు చేసుకోవచ్చు. ఆ వీడియోని కూడా నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను. ఆ వీడియో లింక్ అనేది కూడా పైన ఐ కార్డ్స్‌లో, డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. అవసరమైన వారు చెక్ చేయండి. ఇలా ప్రిపేర్ చేసిన ఈ మురుకుల్ని పూర్తిగా చల్లారిన తర్వాత ఎయిర్ టైట్‌గా ఉండే డబ్బాలో స్టోర్ చేసుకున్నట్లయితే 15 రోజుల పైనే మీకు ఫ్రెష్‌గా ఉంటాయి. మరి ఈ టేస్టీ మురుకుల్ని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం పక్కనే ఉండే బెల్ ఐకాన్‌ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.